యూనివర్సల్ టాకీస్. ఈ సినిమా కనుక ఓకే చెప్తే హీరోయిన్ కి మంచి సినిమా దక్కినట్టే. ఇంతకీ ఏ సినిమాకి ఓకే చెప్తే మరి ఆ హీరోయిన్ ఏంటి అదే అనుకుంటున్నారా? ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చూసుకున్నట్లయితే ది ప్యారడైజ్ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సో లాంగ్వేజ్ కూడా కొంచెం ఫాస్ట్ గా ఉంది అని అంటున్నారు. తెలంగాణ యాస ఇలాగా ఉంటుందని కొందరు చెప్తున్నారు. అయితే ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల అటు సుజీత్ దర్శకత్వంలో నాని నటించవలసినటువంటి బ్లడీ రోమియో షూటింగ్ లేట్ అవుతుంది. సో ఈ సినిమా అయిపోగానే వెంటనే అటు సుజీత్ డైరెక్షన్ లో బ్లడీ రోమియో మూవీలో పార్టిసిపేట్ చేస్తారు నాని. అది అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఏంటి ఫస్ట్ హీరోయిన్ అన్నారు, ఇప్పుడు నాని గురించి చెప్తున్నారు, సుజిత్ డైరెక్షన్ అంటున్నారు, ఏంటి అనుకుంటున్నారా? అయితే సుజిత్ నాని కాంబోలో వస్తున్నటువంటి బ్లడీ రోమియో సినిమాలో ఆ హీరోయిన్ ని సంప్రదిస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటున్నారా? ఇటీవల లెనిన్ తో సూపర్ హిట్ సాధించినటువంటి భాగ్యశ్రీ బోసే. మరి భాగ్యశ్రీ బోసే లెనిన్ లో ఏ విధంగా ఎమోషన్, అంటే లెనిన్ ప్రమోషన్స్ లో ఏ విధంగా ఎమోషన్ అయిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భాగ్యశ్రీ బోసే కథలను, ఎస్పెషల్ గా మంచి కథలను, మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంపిక చేసుకోవడంలో బిజీగా ఉందంట. ఎందుకంటే లెనిన్ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇప్పుడు మరి బ్లడీ రోమియో సినిమాలో నటించడానికి హీరోయిన్ గా ఆమెకి ఛాన్స్ వస్తే వదులుకుంటుందా మరి? ఎందుకంటే నేచురల్ స్టార్ నాని అక్కడ, సుజిత్ డైరెక్షన్, మరి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. సో నాకు తెలిసి ఈ సినిమా ఆఫర్స్ వెంటనే ఓకే చెప్తుంది. ఎందుకంటే నాని కూడా కథల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అయితే ఇకపోతే ఇటు బ్లడీ రోమియో గురించి మాట్లాడుకున్నట్లయితే మలయాళ స్టార్ హీరో, స్టార్ నటుడు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి టైంలో మరి ఇప్పుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోసే ఓకే అయితే వీరి అంటే నాని, భాగ్యశ్రీ బోసే జంటగా ఈ సుజిత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి బ్లడీ రోమియో పైన భారీ అంచనాలు ఉంటాయి. మరి పోతే ది ప్యారడైజ్ మూవీ పై కూడా ఎంతటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరి నాని కూడా ఒక లైనప్ పెట్టుకున్నారు అటు ప్యారడైజ్ అయిపోగానే బ్లడీ రోమియో. సో మరి ఈ విషయంపై, ఎస్పెషల్ గా హీరోయిన్ విషయంపై భాగ్యశ్రీ బోసేనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.